హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ కీమా. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి. 2 టమాటాలు ఇవి, తర్వాత పచ్చి కొబ్బరి సగం చిప్ప తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లము, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా గసగసాలు, 5 ముందరి, 2 పట్టాలు, 5 లవంగాలు, 2 యాలకులండి. ఇప్పుడు 5 ఉల్లిగడ్డలండి తరిగి పెట్టుకున్నాను మీడియం సైజు, 3 పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 1/2 కిలో మటన్ కీమా అండి. అంగట్లో బాగా శుభ్రం చేయించను, ఇంటికి తెచ్చినాక నేను కడిగి శుభ్రంగా పక్కన పెట్టిన. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలు కట్ చేసి దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మసాలా రెడీ చేద్దామండి. దానికి ఏమేమి వేస్తానో చూద్దాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుందాం. తర్వాత పట్ట, 5 లవంగాలు, తర్వాత 2 యాలకులు, గసాలు కొంచెం, ముందరి 5. ఇప్పుడు కొంచెం అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు. మిక్సీ జార్లో అన్నీ వేసేసినానండి, అన్ని మసాలా. ఇప్పుడు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత 1 కప్పు నూనె, నూనె వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ మారిందండి. తర్వాత పచ్చిమిరపకాయలు, 3 తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను వేసుకుందాం. వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం పుదీనా, కొంచెం కొత్తమల్లి కట్ చేసి పెట్టుకొని ఉన్నానండి, అది వేసుకొని కలుపుకుంటున్నా. ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు 2 టమోటాలు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది వేసుకుంటున్నా. వేసుకొని బాగా కలుపుకుంటున్నా. టమోటా బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి బాగా. ఇప్పుడు కొంచెం పసుపు, 1.5 స్పూను కారం, వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. 1 స్పూను ఉప్పు వేసుకున్న తర్వాత అడుగు మాడకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కీమా వేసుకుంటున్నా. వేసుకొని బాగా కీమాకి
ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకుంటున్నాం. బాగా కలుపుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి వేగనీయాలండి. ఇప్పుడు కొంచెం వేగిందే లేదో చూద్దాం రండి. చూసి మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలండి. అప్పుడప్పుడు మూత తీసి ఇలా అడుగు మాడకుండా కలుపుకుంటుండాలండి. ఈ మటన్ కీమాకి నీళ్ళు అవసరం లేదండి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పోసేసుకుందాం. పోసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1.5 స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. అడుగు మాడకుండా బాగా కలుపుకోవాలండి. అడుగు మాడితే రుచి మారిపోద్దండి. ఇప్పుడు కొత్తిమీర తరిగి పెట్టుకొని ఉన్నా అది కొంచెం వేసుకుంటున్నా. వేసుకొని కలుపుకోవాలండి. ఎంతో టేస్ట్కరమైన మటన్ కీమా రెడీ అయిపోయిందండి. ఇది వచ్చి ఉడుకన్నం లేకైనా చపాతీ లేకైనా బటర్ నాన్కైనా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.